బ్రేకింగ్ న్యూస్ మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉదయం 11 గంటలకు సిట్ విచారణకు హాజరు కానున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో భాగంగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లోని ఆఫీసులో సిట్ అధికారులు ఆయనను ప్రశ్నించనున్నారు. కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావుతో కలిసి ఉదయం 9 గంటలకు నార్సింగ్లోని తన నివాసం నుంచి తెలంగాణ భవన్ కు బయలుదేరనున్నారు. ఇంటి నుంచి పార్టీ ఆఫీస్ వరకు భారీ ర్యాలీగా వెళ్లనున్నారు. 10 గంటలకు తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. అనంతరం 10:30కు సిట్ విచారణ కోసం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు హాజరవుతున్న కేటీఆర్ కు మద్దతుగా బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు ఇప్పటికే ఆయన నివాసం వద్దకు చేరుకున్నారు. వారంతా తెలంగాణ భవన్ నుంచి సిట్ ఆఫీస్ వరకు కేటీఆర్ వెంట వెళ్లనున్నారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు ఉదయం నుంచి బీఆర్ఎస్ విద్యార్థి నాయకులను పోలీసులు ఎక్కడికెక్కడ అరెస్ట్ చేస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో రాజకీయ ప్రత్యర్థులు, పారిశ్రామికవేత్తలు, ప్రముఖులతో పాటు న్యాయమూర్తుల ఫోన్లను కూడా అక్రమంగా ట్యాప్ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఇప్పటికే అరెస్టై పోలీసు అధికారుల వాంగ్మూలాలు, సాంకేతిక ఆధారాల నేపథ్యంలో కేటీఆర్ ను ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు బీఆర్ఎస్ ఆర్థిక లావాదేవీల గురించి ఆరా తీసే ఛాన్స్ ఉంది. ఎలక్టోరల్ బాండ్లతో పాటు వేరే రూపంలో పార్టీకి ఆర్థిక వనరులు సమకూర్చడంలో ఫోన్ ట్యాపింగ్ పాత్ర గురించి తెలుసుకోవడంపై సిట్ దృష్టి సారించినట్లు తెలుస్తుంది. ఫోన్ ట్యాపింగ్ ద్వారా సేకరించిన డేటాను పార్టీ ప్రయోజనాల కోసం ఉపయోగించారా? ఎన్నికల ఫలితాల తర్వాత డేటా ధ్వంసం చేసిన విషయం గురించి కేటీఆర్ ను ప్రశ్నించే అవకాశం ఉంది. ఇటీవల సిట్ విచారణలో మాజీ మంత్రి హరీష్ రావు ఇచ్చిన స్టేట్మెంట్లోని అంశాల ఆధారంగా కేటీఆర్ ను ప్రశ్నించనున్నట్లు సమాచారం. సిట్ విచారణ పేరుతో ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బొగ్గు స్కామ్ పార్టీలో అంతర్గత కలహాల నుంచి దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రైతులకు ఇచ్చిన హామీలు, విద్యార్థులకు ఇచ్చిన హామీలు, ప్రజలు అల్లకల్లోలంగా ఉన్నారు. తెలంగాణ ఎవడు కూడా సంతోషంగా లేడు. కనీసం ఈ 3 ఏళ్ళన్నా, ఈ 2.5 ఏళ్ళన్నా ప్రజల మీద దృష్టి పెడితే వాళ్ళకైతే పేరు వస్తుంది. ఏంది సిట్ ఏంది, పిట్టేంది, అది ఏం చేసిరని ఫోన్ ట్యాపింగ్కి ఏం క్రైటీరియాకి ఏం సంబంధం ఉంటుంది? గవర్నమెంట్లో ఒక ఇంటెలిజెన్స్ వాళ్ళ పనులు చేస్తుంటారు. ఇప్పుడు చేస్తలేదా? ఫోన్ ట్యాపింగ్ అయితే లేదా? మంత్రులు అంటలేరా? ఎమ్మెల్యేలు అంటలేరా? ఇవన్నీ కూడా బొగ్గు గనులది బయటికి రావడము, బొగ్గుది, తర్వాత మంత్రుల పంచాయతీ అట్లా కోమటిరెడ్డి గారు అలగడం, బట్టి గారు నేను ఉంటానా పోతానా ఏంది అని చెప్పడము, గవర్నమెంట్ పడగొట్టాలని వాళ్ళే పడగొట్టడానికి ప్రయత్నం చేస్తుంటే దాని నుంచి బయటపడడానికి డైవర్షన్ స్కీమ్ ఇదంతా. ఏం లేదు, చిల్లిగా కూడా ఏం లేదు. కార్ రేసింగ్ అని ఏమైనా వచ్చిందా? 100 కోట్లు అందాల బామలకు పెట్టినరు, 100 కోట్లు ఫుట్బాల్కి పెట్టినరు. విచ్చలవిడిగా ఒక బిల్డర్ని పోయి అడగండి, సంతోషంగా ఉన్నాడు. ఇట్లకి చుట్టూ అడగండి. ఇల్లు కట్టాలంటే డైరెక్ట్గా ఇన్ని డబ్బులు ఇవ్వాలని ఫిక్స్ చేసేది. అట్లా దేశం ఉందా? ఎట్లా ఎన్ని కేసులైనా, ఎన్ని అరెస్టులైనా సిద్ధంగా ఉన్నాము. దానిలో గవర్నమెంట్ చట్టం మీద చాలా గౌరవం ఉంది. ఎదుర్కొంటాం, డైరెక్ట్ ఎదుర్కొంటాం. ఇది పద్ధతి కాదు. ఇది రైతులకి. మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ లైవ్లో అందిస్తారు. విజయ్, చెప్పండి. మరి కాసేపట్లో కూడా కేటీఆర్ అయితే సిట్ విచారణకు రానున్నారు. మరి ఈ రోజు కేటీఆర్ ని ఎలాంటి ప్రశ్నల వర్షం కురిపించనున్నారు? ఎలాంటి అంశాలపై కూడా అటు ప్రశ్నలు అడిగే అవకాశం ఉందనుకోవచ్చు? ఆల్రెడీ ప్రస్తుతం మనము కేటీఆర్ నివాసం వద్ద అయితే ఉన్నాము. పూర్తిగా ఇటు మొత్తం ఒక్కొక్క బీఆర్ఎస్ కార్యకర్త కావచ్చు, బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా కేటీఆర్ నివాసానికి అయితే చేరుకుంటా ఉన్నారు. ముఖ్యంగా మరికొద్ది సేపట్లోనే ఇక్కడి నుంచి పూర్తిగా ర్యాలీగా అయితే ఇటు తెలంగాణ భవన్ కూడా వెళ్ళేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సో ఒక్కొక్కరిగా బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, అలాగే మాజీ మంత్రులు కావచ్చు, ఒక్కొక్కరిగా అయితే ఇక్కడికి చేరుకునే పరిస్థితుంది. ఆ మాజీ ఎంపీ మాలత్ కవిత ఉన్నారు, మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఎన్ని గంటలకు కేటీఆర్ తెలంగాణ భవన్కి వెళ్తున్నారు? ఇప్పుడు బయలుదేరారు. గతంలో కూడా కేటీఆర్ కి సంబంధించినటువంటి కేసు ఏదైతే ఈ కార్ రేస్ ఉందో అది కూడా ఏం లేదని కూడా కాంగ్రెస్ ప్రభుత్వము డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా ఉంది. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి ఇది ఒక హైడ్రామా తప్ప ఇంకోటి ఏం లేదు. ఇది లొట్టపీస్ కేసు తప్ప ఇంకోటి ఆడేం లేదు. అది రైట్. ఇప్పుడు గతంలో కేటీఆర్ గారే చెప్పారు లొట్టపీస్ కేసు అని చెప్పేసి మాట్లాడే పరిస్థితి. ఇప్పుడు కేసీఆర్ గారు కూడా నోటీసులు ఇస్తారని చెప్పి అంటా ఉన్నారు. వాళ్ళు ఏది చేసి ఇప్పుడు నేను హరీష్ రావుకి ఇచ్చిన, వాళ్ళు కేటీఆర్కి ఇచ్చిన, ఎవరికి ఇచ్చినా ఆశ్చర్యం లేదు. చూస్తూనే ఉన్నారు కదా మీరు. ఏదైనా డైవర్షన్ చేయడం తప్ప ఇంకోటి ఏం లేదు. ప్రతి ఎలక్షన్ల ముందు చేసే హైడ్రామా ఇది. సో ఇది అఖిల సిచ్యువేషన్ అయితే పూర్తిగా ఎలక్షన్స్ కి ముందు చేసేటువంటి ఇది హైడ్రామా అంటూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇటు మాజీ ఎంపీ మాలోత్ కవిత అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులందరూ కూడా
కేటీఆర్కి సంఘీభావం తెలిపేందుకు ఆయనకు మద్దతుగా నిలిచేందుకైతే సో ఆయన నివాసానికి చేరుకుంటా ఉన్నారు. మరి కొద్దిసేపట్లోనే ఇక్కడి నుంచి ఆయన నివాసం నుండి నేరుగా తెలంగాణ భవన్కి అయితే చేరుకున్నారు. అక్కడ 10-10:30 గంటల సమయంలో ఒక ప్రెస్ మీట్ని ఏర్పాటు చేసి ఆ ప్రెస్ మీట్లో మాట్లాడిన అనంతరం తిరిగి అటు జూబ్లీ హిల్స్ వరకు కూడా అంటే పోలీస్ స్టేషన్ వరకు కూడా కేటీఆర్ అయితే వెళ్ళనున్నారు. ఈరోజు విచారణలో భాగంగా ఎక్కడైతే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి విద్యార్థి నాయకులు ఉన్నారో, బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇప్పటికే ముందుగానే అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎస్, ఎగ్జాక్ట్లీ మనకు ఆ విజువల్స్లో కనిపిస్తూ ఉంది అఖిల. ఆల్రెడీ కేటీఆర్ ఇంటి నుంచి అయితే బయలుదేరినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎస్, విజువల్స్లో చూడొచ్చు. సో నేరుగా ఇక్కడి నుంచి తెలంగాణ భవన్కి అయితే వెళ్ళనున్నారు. అక్కడి నుంచి మాట్లాడిన తర్వాత ఖచ్చితంగా ఇటు పూర్తిగా జూబ్లీహిల్స్లోని సిట్ కార్యాలయానికి చేరుకోనున్నారు. సిట్కు సంబంధించినటువంటి విచారణకు కూడా కేటీఆర్ అయితే హాజరయ్యేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో ఏం జరిగినా కూడా ఇటీవల కాలంలో అంటే ఈ మధ్య కాలంలో ఈ ఫోన్ ట్యాపింగ్కు సంబంధించినటువంటి ఇష్యూ తీసుకున్నట్లయితే కేవలం ఇదంతా కూడా రాజకీయ కక్షపూరితంగానే చేస్తూ ఉన్నారంటూ కూడా ఇటు కేటీఆర్ కావచ్చు, మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు మాట్లాడుతున్నటువంటి సందర్భం కూడా నెలకొందనే చెప్పాలి. గతంలో ఈ కేసు అంతా కూడా ఒత్తిదే లొట్ట పీస్ కేసు అని అంటే సంబంధించినటువంటి కేటీఆర్ ఈ రోజు సిట్ విచారణకు ఆయనే ప్రత్యేకంగా హాజరవడం అనేది సో ఇప్పుడు కొంత చర్చనీయాంశంగా మారిందనే చెప్పాలి. సో చూస్తా ఉన్నాం విజువల్స్ లో ఇటు వేముల ప్రశాంత్ రెడ్డి, కేటీఆర్ కావచ్చు, అటు మాజీ మంత్రి హరీష్ రావు కూడా సో ఒకే వెహికల్లో ఇటైతే వెళ్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో పూర్తిగా ఇక్కడి నుంచి ఆయన నివాసం నుంచి నార్సింగ్లోని నివాసం నుంచి తెలంగాణ భవన్కి అయితే బయలుదేరిపోయినటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. సో ఒక్కొక్కరిగా తెలంగాణకు సంబంధించి అంటే ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఆయనని ఫాలో అవుతూ పూర్తిగా చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. భారీ కాన్వాయ్తో ఆయన వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఒక్కొక్కరిగా అయితే ఇదివరకు ఇప్పటికే ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇటు తెలంగాణ ఏదైతే భవన్కి వెళ్ళేటువంటి కార్యక్రమం ఉందో దానికి సంబంధించి కూడా పూర్తిగా ఒక ర్యాలీగా ఇక్కడి నుంచి కేటీఆర్ నివాసం నుంచి తెలంగాణ భవన్కు ఒక ర్యాలీగా అయితే వెళ్తూ ఉన్నారు. సో అనంతరం సో ఇక్కడి నుంచి తెలంగాణ భవన్కు చేరుకున్న తర్వాత ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి అక్కడ మాట్లాడిన తర్వాతనే తెలంగాణ భవన్ నుంచి ఇటు ఆయన సిట్ కార్యాలయానికి కూడా చేరుకుంటారు. అయితే హరీష్ రావుని విచారించినట్టుగానే సుమారు 7-8 గంటలు విచారిస్తే కనుక ఖచ్చితంగా బీఆర్ఎస్పీకి సంబంధించినటువంటి విద్యార్థి నాయకులు కావచ్చు, అలాగే మరికొంతమంది నాయకులు కూడా ఆందోళన చేసేటువంటి అంటే పని చేస్తారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ తోటి ఎక్కడికక్కడ ముందస్తుగా కూడా నాయకులందరినీ అలాగే విద్యార్థి విభాగానికి చెందినటువంటి నాయకులు కావచ్చు, అలాగే కొంతమంది యువ నాయకులు కావచ్చు, బీఆర్ఎస్కి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, అలాగే పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలను కూడా సో హైదరాబాద్కు సంబంధించినటువంటి నాయకులను కూడా ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక పక్క ఇటు ఓయూలో కూడా ఉన్నటువంటి విద్యార్థి నాయకులు ఎవరైతే బీఆర్ఎస్పీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అఖిల. రైట్ విజయ్, థ్యాంక్ యూ.